మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో వివిధ పదవులు నియమితులైన మీ అందరూ కూడా అభినందనలు. నేను మొదట్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. యావత్ ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ మరొకటి లేదు. ఈ పార్టీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల వారిది. మీకు తెలుసు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కులం లేదు, మతం లేదు, అందరినీ ఆదరిస్తారు. వాళ్ళు అందరినీ హక్కున చేసుకున్నటువంటి మహానాయకులు, త్యాగాల కుటుంబం. మోతీలాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు చేసిన అన్ని త్యాగాలే. వాళ్ళ సర్పంచ్ పదవి వదులుకోవాలంటే మనకు గుండె తరుక్కుపోతుంది. చేతుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు త్యాగం చేసి ఒక విద్యావేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని దేశ అవసరాల దృష్టి తీసుకొచ్చినారు. 2009లో రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చిన మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర, అలాంటి మహా త్యాగాలు చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిపూర్ణంగా కంప్లీట్ అయితే మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. లక్షల ఎకరాలకి సాగునీరే కాకుండా పక్కన ఉన్నటువంటి రాజధాని హైదరాబాద్ తాగునీరు అందుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. జాతీయ హోదా కావాలని మన పార్లమెంట్ సభ్యులు అడుగుతూ ఉన్నారు. బీజేపీ పేర్చను పెడతా ఉంది. నేను మహబూబ్నగర్ మీ సాక్షిగా చెప్తా ఉన్నాను, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీ. ప్రభుత్వం వచ్చిన 3 నెలల లోపల జాతీయ హోదా తెచ్చుకుంటాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ ఢిల్లీలో లేదు, గ్రామాల్లో ఉంది, జిల్లాల్లో ఉంది. ఆ గుండెకాయను భద్రపరచుకోవడానికి, ఇక్కడ పునాదులు పటిష్టం చేసుకోవడానికి ఇలా గ్రామాల వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నారు. ఆ భాగంలోనే మీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. మీ అందరిని ఉత్తేజపరచడం కాకుండా వాస్తవాలు మీ ద్వారా ప్రజలు తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. మీకు బాధ్యతమైనటువంటి అవకాశం వచ్చింది. మిత్రులారు, ఎవరికైనా నాయకులకైనా ఏ నాయకుడికైనా అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే మంచిది, చేసుకోకుంటే మళ్ళీ అవకాశాలు రావు. మీకు తెలుసు, రాజకీయాలు ఇవాళ ఎంత కాంపిటీషన్లో ఉన్నాయో, ఎంత కాంపిటేటివ్ ఫైట్లో ఉన్నాయో. ఒకసారి ఒక కార్యదర్శి పదవి వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మెట్టి మీద మెట్టి ఎక్కగలుగుతాం. సద్వినియోగం చేసుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చే నాటికి మహబూబ్ నగర్ కాంగ్రెస్ అంటే శక్తివంతమైన కాంగ్రెస్ ఇక్కడ ఉంది అని చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సర్పంచ్ ఎన్నికల్లో చూసాం, 70% పైగా మన మద్దతు గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, 80% దాకా మనకు వచ్చాయి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పొట్టు పెట్టుకున్నాయి. నిన్న జరిగిన ఖానాపూర్ ఎన్నిక, ఇబ్రాంపేట ఎన్నిక చూస్తే బీజేపీ బీఆర్ఎస్ కలయిక అనేది ఎంతో దూరంలో లేదు అనేటువంటి మాట కూడా ఇస్తుందని మనవి చేస్తా ఉన్నాం. ఇద్దరు కలిసి వచ్చినా మనకు ప్రజలు అండగా ఉంటారు కాబట్టి వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచున్నాను. ఓటర్లు కోరుకున్నది పనిమంతులంటే నాయకుల్ని. అలాంటి పనిమంతుల నాయకులు కాంగ్రెస్ పార్టీలో కొలుగోలు ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. పార్టీ విషయానికి వస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ పునాది నుంచి ప్రతిష్టం చేస్తూ ఉన్నాం. ఇదివరకే పటిష్టంగా ఉంది, ఇంకా ప్రతిష్టం చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తతో మమైక్యం కావాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొంత తప్పులు జరగవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రజలతో ఉండాల్సిందే, ప్రజలతో మమైక్యం కావాల్సిందే, ప్రజలు నేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మార్కు రాజకీయం. డెఫినెట్గా మా కార్యకర్తలు ఎవరు ఏ ప్రశ్న లేవరెత్తినా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది, మా ఎమ్మెల్యే మీద ఉంది, ఎంపీల మీద ఉంది అనే మాట కూడా ఇస్తుందని మనం చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది. మార్కెట్ కమిటీలు దాదాపు ఇచ్చేసాం, లైబ్రరీలు దాదాపు ఇచ్చేసాం, స్టేట్ బోర్డు డైరెక్ట్లు ఇవ్వబోతా ఉన్నాం 10-15 రోజుల్లో, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఖాళీ ఉన్న పదవులను కూడా భర్తీ చేస్తాం. ప్రతి కష్టపడ్డ కార్యకర్తకి ఏదో ఒక గుర్తింపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను మొదలు చెప్పినట్టుగా మహబూబ్ నగర్ రాజకీయంగా చైతన్యమైన జిల్లా. ఈ జిల్లా
కాంగ్రెస్ కిల్లాగా భవిష్యత్తులో కూడా ఉండాలనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రతిష్టం చేసుకుందాం. మీ కర్తవ్యమల్లా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్న తీరుతలతో పాటు ప్రజలకి వాస్తవాలు తెలిపి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బాధ్యత స్కీముల్ని ప్రజలకు తీసుకెళ్ళడం మీరు ముందుండాలనే మాట మీ అందరికి వినవి చేస్తూ మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ కమిటీలో వివిధ హోదాల పదవులు పొందినట్టు మీ అందరూ కూడా అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రతి నెల మీటింగ్ చేసుకోవాలి, ఇన్ఛార్జ్ను నియమించుకోవాలి. ముఖ్యమైన విషయం సర్ పేరిట ఎస్ఐఆర్ పేరిట బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓటు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది. మనది కాదనుకున్న ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనదనుకున్న ప్రతి ఓటుని ప్రజాస్వామ్యత కాపాడుతున్న అవసరం. దానికోసం BLSని తక్షణమే అపాయింట్ చేయాల్సిందిగా కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీ అందరికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.